మనందరికీ ఆప్త గురుదేవులు, మన ప్రియతములు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు పితామహ పత్రిజీ, మీకు ఆత్మ ప్రణామాలు. నమస్కారం నాయన. మీరెప్పుడు నిత్య నూతనంగా ఉంటారు. ఈ రహస్యం ఏంటి స్వామి? నాకు ముందున్న సత్యమే సత్యం, జరిగిపోయింది సత్యం కాదు, జరగబోయేది సత్యం కాదు, ఇప్పుడు ముందున్నదే సత్యం. నేను అక్కడే ఉంటాను, వర్తమానంలో ఉంటాను. అందరూ చేసే పని అదే, నేను అదే చేస్తున్నాను. నేను నో స్పెషాలిటీ. ఒకప్పుడు కబీర్ కల్ అనేదానికి కల్ ఆజ్ ఔర్ కల్, నిన్నటికి రేపటికి మధ్య నుండేది వర్తమానం అని చెప్పారు స్వామి ధ్యానంలో. అలా ఉంటున్నారు స్వామి మీరు ఎప్పుడు. ఆధ్యాత్మికత అంటేనే వర్తమానంలో జీవించడం, ప్రాపంచికత అంటేనే భూతకాలంలో జీవించడం. కల్కి అనే పదం నుంచి ఆ మాట చెప్పారు స్వామి ఆయన. కల్ ఆజ్ ఔర్ కల్, కల్కి నిన్నటికి రేపటికి మధ్యన గురువు గారు ఉంటారని కబీర్ మహానుభావుడు చెప్పాడు ఒకరోజు. ఎంత గొప్పగా ఉంది స్వామి. అయ్యా 1979, 80, 89, 90, 1999, 2000, 2009, 2010, 2019, 2020. 1979లో మీలో ఒక మహానుభావుడు వాకినయ్యాడు. 80లో మీరు మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశారు. 89లో కర్నూలులో మీకు ఒక గొప్ప గ్రూప్ రెడీ అయింది. 90లో PSSM స్టార్ట్ అయింది. 1999లో కర్నూలులో మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం స్టార్ట్ అయింది. 2000 నుంచి మీరు హెడ్ ఆఫీస్ హైదరాబాద్కు మార్చుకుంటూ వచ్చేసారు. 2009లో శ్రీశైల ధ్యాన మహాయజ్ఞాలు పూర్తయ్యాయి. 2010లో అమరావతి ధ్యాన మహాచక్రం మొదలైంది. 2019లో రంగరంగ వైభవంగా మళ్ళీ ధ్యాన మహాచక్రం జరిగింది. ఇప్పుడు ఈ 2020లో కరోనా ఉన్నా కూడా ఫుల్ ఫామ్లో ఫుల్ ప్లెజ్డ్గాను ఉన్నారు మీరు. ఒక విత్తనం చెట్టు అయింది. ఇప్పటికి విత్తనంగా మొదలైంది 30 సంవత్సరాల కిందట కర్నూలు స్పిరిచువల్ సొసైటీ లాగా. అది ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అయిపోయింది, విస్తారం అయిపోయింది. తిరిగి 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 ఈ కరోనా టైమ్స్కి వచ్చింది ఇప్పుడు 2020. ఇప్పుడు హాయిగా నేను తిరగకుండా కూర్చున్నాను ఆయన, రెస్ట్ తీసుకుంటున్నాను, టోటల్ రెస్ట్. మీ దినచర్య మారింది, మీ బ్రహ్మచర్య మారలేదు. టెక్నాలజీ హెల్ప్ చేసింది మనకి. ఇంట్లో ఉండి అందరితో మాట్లాడగలుగుతున్నాం. అంతకుముందు కూడా టెక్నాలజీ ఉండింది, కానీ దాని అవసరం రాలేదు. ఇప్పుడు మనకు అవసరం వచ్చింది. గత 22 సంవత్సరాలుగా నాకు మీ అద్భుత సహవాసం దొరికింది. 98లో ప్రేమ్నాథ్ గారింటూ మిమ్మల్ని కలిశాను నేను. 99లో శ్రీశైలం ట్రక్కింగ్తో నాకు మీతో అన్యోన్యత పెరిగింది. 2000 నుంచి సికింద్రాబాద్కి రావడం వల్ల, మీరు హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి మార్చుకోవడం వల్ల ఈ 20 సంవత్సరాల్లో మీతో మాకు ఎన్నో అనుభూతులు. ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్నప్పుడు పత్రిజీ నాతోనే ఉన్నాడు, నా కోసమే ఉన్నాడు, నన్ను ఇంతగా ఆదరించారో అనుకుంటారు. అది ఎలా సాధ్యమవుతుంది మీకు? నేను అలాగే అనుకుంటా. ఎవరైతే ధ్యానం చేస్తారో, ధ్యానంలో పూర్తిగా మునిగిపోతారో వాళ్ళందరికీ అలానే అనిపిస్తుంది. ధ్యానంలో రాని వాళ్ళకి అలా అనిపించదు. అలా అనిపించడానికి కారణం నీ ధ్యానం. నువ్వు పూర్తిగా ధ్యానంలో నిమగ్నం కావడం, దానివల్ల అలా అనిపిస్తుంది. మీరు ఎంత దగ్గర తీసుకుంటారో ఎవరితోనైనా అంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. నేనేం డిస్టెన్స్ మెయింటైన్ చేయను ఆయన. నేను ఎవరితో డిస్టెన్స్ మెయింటైన్ చేయను, వాళ్ళు నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇంత నిర్భయత్వం మీకు ఎలా అలవడింది? ఏదో రోజు చచ్చిపోతాను తెలుసుకున్నాక. స్వామి ఇంకొంచెం చెప్పండి స్వామి, చాలా గొప్ప పాయింట్ ఇది. సావు గురించి తెలుసుకున్నవాడు ఎప్పుడు నిర్భయంగా ఉంటాడు స్వామి. చావడానికి రెడీగా ఉండేవాడు, వాడికి ఏముంటుంది భయం? నేను నా ఆధ్యాత్మికత అంతా ఈ చావు గురించి పుస్తకాలే చదివాను నేను. ఈ చావు గురించి ఒక 20,000 పుస్తకాలు చదువుంటాను. అంటే చనిపోయిన తర్వాత ఏమవుతుందని చెప్పేసి 20,000 పుస్తకాలు చదివిన తర్వాత నాకు అంతా తెలిసిపోతుంది స్వామి. ఇంకే దేనికి భయం? భయం ఎందుకు ఉండాలి? భయం ఉండదు. నువ్వు చావు గురించి తెలుసుకుంటే భయం ఉండదు. చావు గురించి తెలుసుకోకపోతే భయమే ఉంటుంది నీకు. నేను చావు గురించి స్టడీ చేశాను నేను. స్వామి ప్రపంచంలో ఎవరెవరు స్టడీ చేశారో వాళ్ళందరినీ నేను స్టడీ చేశాను. ఆటోమేటిక్గా నిర్భయం వస్తుంది. ఎంత నిర్భయంగా ఉంటారో అంత వినయంగా ఉంటారు. అదేలా సాధ్యమైంది? అందరూ దేవుళ్ళే కదా, అందులో నేను ఒక బోడి దేవుడిని. మీరు 1,00,000 పుస్తకాలు చదివారు. ఆ 1,00,000 పుస్తకాలు అధిక శాతం స్పిరిచువాలిటీకి సంబంధించినవి. మరి 1,00,000 పుస్తకాలు చదివినా ఎప్పటికప్పుడు మీరు ఒక
అత్యంత గొప్ప నిష్ణాతుడిగా సందర్భ సహితంగా కోట్ చేస్తారు. ఇంత ధారణ శక్తి మీరు ఎలా అలవడింది? ధ్యానం చేసే వాళ్ళకి ఎవరికైనా ధారణ శక్తి వస్తుంది బాబా. ఇంత గొప్ప ధారణ శక్తి. కాళిదాసు గుర్తొస్తారు స్వామి మనం చూస్తుంటే. ఆయన మహానుభావుడు స్వామీజీ, ఆయన కాలి గోటికి సరిపోదు మనం. మాకు మీరు మహానుభావులు. మేము కాళిదాసుని చూడలేదు, మిమ్మల్ని చూస్తున్నాం కదా. నేను కాళిదాసుకి గోటితో సమానం స్వామీజీ. ఆయనలాగే మీరు కూడా సరస్వతి వరపుత్రుడు అనుకుంటాం మేము. అబ్బాయి అంత సీన్ లేదు. నేను కామన్ సెన్స్ వరపుత్రుడిని. సరస్వతి దేవి అది చాలా హై, మనం కామన్ సెన్స్ వరపుత్రుడు అంటే నేను సరిగ్గా ఉంటాను. మీరు దగ్గర ఉన్నప్పుడు మీరేదో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేశారనో, ఏదో సమావేశంలో ఇంకేదో మాట్లాడారనో ఎన్నోసార్లు నాకు తెలిసి నేను ప్రత్యక్షంగా 4 సార్లు చూశాను. ఎవరైనా తిడుతూ ఉంటే కూడా మీరు చేతులు కట్టుకుని మరి అది వింటారు. ఇంకా వాళ్ళు పక్కన మైక్ ఉంటే మైక్ ఇచ్చి మీరు చెప్పదలుచుకుంది మైక్లో చెప్పండి అంటారు. వాళ్ళు చెప్పదలుచుకున్న దానికి మొహంలో అసహనం కనపడదు, కోపం కనపడదు, చిరాకు కనపడదు. అంత శ్రద్ధగా వాళ్ళ తిట్లన్నీ భరిస్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు టిఫిన్ కాఫీ ఇస్తారు, మ్యాగజైన్స్ ఇచ్చి పంపిస్తారు. ఎలా సాధ్యమవుతుంది? మార్కెటింగ్ అయినా ప్రతిదాన్ని నేను పిఎస్ఎస్ఎన్ని మార్కెట్ చేయడం కోసం ఉపయోగించుకుంటాను. ఇవన్నీ కూడాను నాదంతా ఆర్టిఫిషియల్, నువ్వేదో న్యాచురల్ అనుకుంటున్నావమ్మా. మీరు అలా తేల్చేస్తారు స్వామి. చూడబ్బా, నేను 18 సంవత్సరాలు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పనిచేశాను కోరమండల్లో స్వామి. మరి ఆ బుద్ధులన్నీ రావేంటి? మీరు 5 ఎమ్ములు స్వామి. 1 మాస్టర్, 2 మెడిటేషన్, 3 మార్కెటింగ్, 4 మేనేజ్మెంట్, 5 మూవ్మెంట్, 6 మ్యూజిక్, 6 ఎమ్ములు. మీకు ఎన్నో కళలు తెలుసు. వాటిల్లో అత్యంత ఇష్టమైన కళ ఏది? బాబు, నాకు క్రికెట్ అంటే ఇష్టం. వచ్చేదేమిటో నేను గవస్కర్లా పుడతాను, అప్పుడు సాధిస్తాను చూసుకో. అప్పుడు నీ మొహం చూడను అసలు నేను. స్వామి, నువ్వు పోవాయి అంటాను. కుటుంబ వ్యవస్థకి మీరు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. మీరు పత్రి మేడంతోనైతేమి, అమ్మాయిలతోనైతేమి వాళ్ళకు సమయాన్ని ఇంత బిజీగా ఉన్నా కేటాయించగలుగుతారు. ఇవాళ మార్నింగ్ చూసాం మీ వదిన గారిని, మీ షడ్డకుని మీరు కనీసం అరగంట సేపు వాళ్ళతో గడిపారు. వాళ్ళు అమెరికాకి వెళ్తున్నారు. సమయం కేటాయించుకుని వచ్చి వాళ్ళతో గడిపారు. ఇంత టైం మేనేజ్మెంట్ ఎలా సాధ్యమవుతుంది? ఇంత ఆత్మీయత బంధువుల పట్ల మీరు స్టేజ్ మీద చూసాం. మీ బంధువులందరినీ పిలిచారు. ప్రతి ఒక్కరిని స్టేజ్ మీద అందరినీ పరిచయం చేశారు. అత్యంత ప్రీతితో పరిచయం చేశారు. నీ బంధువులు నీకు ఇష్టం, నా బంధువులు నాకు ఇష్టం. ఓయ్ మీ స్థాయికి మనకేం స్థాయి లేదు, 0 మంది. స్థాయి జీరో. అహింస శాకాహారం ఒక ఉద్యమంగా మీరు నడుపుతుంటే మేము నడుస్తున్నాం. శ్రీపాద శ్రీవల్లభులు నేను నా వెంట 1,25,000 మందిని తీసుకుని భూమి మీదకి వచ్చాను అన్నారు. మీరు 1,44,000 మంది మాస్టర్లను తీసుకుని వచ్చాను అన్నారు. ఈ మాస్టర్లు మళ్ళీ ఒక 10 లక్షల మందిని తయారు చేశారు. ఈ అహింసా శాకాహారం అనేటువంటి ఆలోచన మీరు జ్ఞానం చెప్తూ ఉన్నారు. ఈ అహింసా శాకాహారాన్ని ఇంత గొప్ప ప్రపంచవ్యాప్త ఉద్యమంగా తీసుకురావాలని మీకు కలిగిన ప్రేరణ ఎప్పుడు కలిగింది? ఎలా వచ్చింది? అది వాకింగ్ యొక్క లక్ష్యం. అది ఆ వాకింగ్ జరగకముందు నా పెద్ద లక్ష్యాలు ఏం లేవు స్వామి. సాదాసీదా మనిషిని. ఈ లక్ష్యాలన్నీ వాకింగ్ లక్ష్యాలు. అందులో ఇది చాలా ముఖ్యమైన లక్ష్యం. ఎవరు మాంసం తినకూడదు, ఏ జంతువుని చంపకూడదు. అంటే దానికి ఆలంబనగా ఒక బంగారు పళ్ళానికైనా గోడ జరుపు కావాలి అన్నట్లుగా ధ్యానాన్ని తీసుకున్నారా మీరు? మనకి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి స్వామి. ఆ లక్ష్యాలన్నీ పూర్తి చేసుకోవాలి. ధ్యానం, పిరమిడ్స్, మంచి భోజనం తినాలి. అందరూ శాకాహారం, అందరూ మంచి భోజనం తినాలి, ఉట్టి శాకాహారమే కాదు. ఈ నక్షత్ర మిత్రుల పుస్తకంలో ఈ కాలానికి, ఈ భూమికి సరి అయినటువంటి ధ్యాన మందిరాలు, పిరమిడ్లు అని చెప్పబడి ఉంది. అది కూడా మీరు పిరమిడ్లే ఆలంబన చేసుకోవడానికి ధ్యాన మందిరాలుగా ఇంత పెద్ద మెగా పిరమిడ్లు నిర్మాణం చేయించడానికి కారణం కూడా వాకింగ్ మాస్టరేనా? వాకింగ్ మాస్టర్ అంటే ఈ ప్రపంచాన్ని మార్చడం కోసం అందరూ పుట్టినవాడు. మీరు వాకింగ్ స్వామి. వాకింగ్స్ అందరూ కూడాను ఒక పెద్ద సమూహమే పిఎస్ఎస్ఎం. ఇలాంటి వాకింగ్స్ అన్ని చోట్ల ఉన్నారు. వాకింగ్స్ ఏం చేస్తారంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు. అంటే అప్పటిదాకా ఉన్న సృష్టి వాళ్ళకి నచ్చదు, కొత్త సృష్టి కావాలి. ఇది అందరి లక్ష్యం. మీరు ఇంత ఎందుకు కష్టపడుతున్నారు పిరమిడ్ కోసం? స్వామి. అలాగే ప్రతి వాకింగ్ కూడాను, అందులో నేను కూడా ఒకడిని. పెద్ద వాకింగ్ సమూహంలో నేను ఒకడిని.
మనం ఏదో కొత్త చేయాలనుకుంటామా, అంతకుముందు లేనిది. సందర్భ సహితంగా మీరు సమయ చైతన్యంతో వ్యవహరిస్తారు. అలా వ్యవహరించిన తర్వాత మీలో మీకు ఏమనిపిస్తుంది? నేను బాగా నటించాను అనిపిస్తుంది. ఎంతోమంది స్వామీజీలు మిమ్మల్ని కలుస్తుంటారు. మీరు కలిసినప్పుడు స్టేజ్ మీద ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, మీరు వాళ్ళ పాదకి నమస్కారం చేస్తారు. నాకు అనిపిస్తుంది భృగు మహర్షి పాదంలో కన్నును మహావిష్ణువు ఒత్తేసినట్లుగా ఒత్తేసి వాళ్ళల్లో అహంకారం తీసేసారు అనిపిస్తుంది. కామెంట్ ప్లీజ్. నేను ఎవరిలోనూ అహంకారం తీయట్లేదు, నా అహంకారం తీసేస్తున్నాను అంతే. వాళ్ళకి నమస్కరించడం ద్వారా నా అహంకారం పోవాలి కదా. నీ అహంకారం నువ్వు చావు, కానీ నా అహంకారం నేను చావకూడదు. నేను నా అహంకారం నిర్మూలన చేసుకుంటున్నాను అంతే. ఎప్పుడైనా ఎవరికైనా శాపం ఇవ్వాలి అనిపించిందా? ఈ మాంసాహాలు తినేవాళ్ళందరికీ శాపం ఇవ్వాలని అనిపించింది నాకు. ఒక ఉన్నతాత్మ మీలో 1979లో ప్రవేశించింది. ఉన్నతాత్మ ప్రవేశించక ముందు మీరు కుటుంబంతో ఎలా ఉన్నారు, ప్రవేశించిన తర్వాత ఎలా ఉన్నారు? ప్రవేశించక ముందు విస్తారమైన కుటుంబం అంటే అన్నగారి పిల్లలు, అక్కగారి పిల్లలు, కజిన్స్, పెద్దమ్మ కొడుకులు, మా మేనమామ కొడుకులు, ఇలా పెద్ద విస్తారంగా ఉండేది. అవన్నీ పోయినాయి. ఓన్లీ మన సొంత కుటుంబం, అమ్మ నాన్న పెళ్ళాం పిల్లలు అంతే. బ్రదర్ సిస్టర్ కూడా లేదు, అన్నీ పోయినాయి, అన్నీ కట్ అయిపోయింది. సొంత బ్రదర్ సిస్టర్ కూడా కట్ అయిపోయింది. ఈ విస్తారమైన వాకిన్స్ కుటుంబం కోసం బయలుదేరాను. మిమ్మల్ని ఒకప్పుడు క్వశ్చన్ అడిగాను స్వామి నేను. అదేంటంటే, స్వామి మీకు మాస్టర్ వాకిన్ కాకముందు పెద్దమ్మాయి పుట్టింది, మాస్టర్ వాకిన్ అయిన తర్వాత చిన్నమ్మాయి పుట్టింది, ఏమైనా మీకు వాకిన్ అయిన తర్వాత పుట్టింది కదా, ఏమైనా తేడా అనిపించిందా అని అడిగాను. అంటే అబ్జర్వ్ చేయాలి అన్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. గత 2 years నుంచి చిన్నమ్మాయికి అమెరికాలో క్లాసులు చెప్తుంటే, జూమ్ చెప్తుంటే, ఇన్ని దేశాల వాళ్ళకి చేస్తుంటే దాని ప్రభావమే అనిపించింది స్వామి నాకు. ప్రతి దాని ప్రభావం ఉంటుంది కదా ఇంకో దాని మీద. స్వామి నాకు మటుకు ఏమి తేడా కనపట్టలేదు. అంటే మీరు, నేను విన్నది మాస్టర్ వాకిన్ కాకముందు కంటే కూడా అయిన తర్వాత మీ కుటుంబంలో మరింత మీరు ప్రీతిగాను అప్యాయంగాను ఉన్నారు అని. కాదు, తటస్థంగానే ఉన్నాం. వాకిన్ ఎప్పుడు కుటుంబంలో తటస్థంగానే ఉంటాడు స్వామి. వాకిన్నే తాదాత్మ్యం ఉంటాడు. వాకౌట్ వాకిన్ ఎప్పుడు తటస్థంగా ఉంటాడు. అప్పుడు ఆ మనస్సు ఎలా ఉంటుంది స్వామి? వాకౌట్ మనస్సు పూర్తిగా ఎమోషన్స్తో ఉంటుంది. వాకిన్ మనస్సు ఎమోషన్స్తో ఉండదు, రెస్పాన్సిబిలిటీతో ఉంటుంది. కర్తవ్యం చేయాలంతే. కర్తవ్యం చేస్తాం వీలైనంత. ఒకసారి మీరు ఆదిలాబాద్లో ఒకరింట్లో ఉండి ఈ భూమి పైన స్పిరిచువాలిటీకి సంబంధించి ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగల గురువును నేను అన్నారు. భగవద్గీతలో ఏ ప్రశ్నకైనా సమాధానం దొరికినట్లు స్పిరిచువాలిటీకి సంబంధించి ఏ ప్రశ్నకైనా నేను ఆప్ట్గా సమాధానం చెప్పగలను అన్నారు. మరి అంత రీసెర్చ్ చేశాను కనుక ఆ సబ్జెక్ట్లో మరి వస్తుంది, మరి ప్రావీణ్యత వస్తుంది. నువ్వు ఎంత కష్టపడ్డావో అంత ఫలం వస్తుంది. కష్టపడిపోతే ఆ ఫలం రాదు కదా. కష్టే ఫలే. కష్టం చేసి మన ఫలం రాకుండా ఎలా ఉంటుంది? ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంతై వట్టుడింతై అన్నట్లుగా ఒక వామనావతారంలాగా భూమి ఆకాశాన్ని ఆక్రమించుకొని 3వ పాదం పాతాళంలో తొక్కినట్లుగా ఈ హింసని మాంసాహారాన్ని మీరు తొక్కి పడేస్తున్నారు. ఈ మూమెంట్ ఇంత గొప్పగా విస్తరిస్తున్నప్పుడు మీలో మీకు ఏమనిపిస్తుంది? నాటకం బాగా వేస్తున్నాను అనిపిస్తుంది. ఇదంతా ఒక డ్రీమ్ స్వామి, ఒక సినిమా, ఒక నాటకం. మనమంతా నాటకం వేయడం కోసం వచ్చాము. నేను ఈ రోల్ తీసుకున్నాను, ఈ రోల్ వేస్తున్నాను. ఈ నాటకం రక్తి కట్టిన అనుభూతి కలుగుతుందా ఎప్పటికప్పుడు? నా యాక్షన్ బాగుంది కనుకనే అందరూ బ్లాక్లో టికెట్ కొనుక్కుంటున్నారు. చాలా బాగుంది స్వామి. నువ్వు కూడా బ్లాక్లో టికెట్ కొనుక్కుని వచ్చావు కదా స్వామి. అవును స్వామి. నాటకం బాగుండకపోతే నువ్వు ఎందుకు వస్తావు నాయన? ఈ వర్తమాన కాలంలో ఈ ప్రపంచంలోనే గ్రేట్ స్పిరిచువల్గా మాస్టర్గా నేను ఉండాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? గ్రేట్ సాధకుడుగా ఉండాలనిపించింది, మాస్టర్గా కాదు, సాధకుడుగా. మీరు ఎదుటివారి బలహీనతలు ఎప్పుడూ వాటి గురించి కామెంట్ చేయరు, దాన్ని గురించి తప్పుగా మాట్లాడరు, కాలుని కాళిదాస్ చేస్తారు, అంగుళిమాలుని బుద్ధుని చేస్తారు, ఎరకల వాడిని ఏకలవ్యుడిని చేస్తారు. ఇంత ప్రావీణ్యత మీకు ఎలా ఇబ్బంది? కొమ్ములో తిరిగిన వాళ్ళు మీ దగ్గర, వాళ్ళు వాడి పెళ్ళానికి కూడా మాట వినరు, మీ దగ్గర పనిచేస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంకోటితో ఏకమైనప్పుడు అంతా ఒకటే, అందరూ అదే పని చేస్తారు. ఆత్మబద్ధ ఏకత్వం వచ్చింది కనుక.
పెళ్ళాంతో శరీరంతో ఏకత్వం వస్తుంది, ఆత్మతో ఏకత్వం రాదు కదా. ఆత్మతో ఏకత్వం వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ ఒకరికొకరు వశుడు అవుతారు. నేను నీకు వశుడు, నేను నువ్వు నాకు వశుడు అయ్యావా. మొగుడు పెళ్ళాలని కూడా అది ఉండదు, ఎందుకంటే ఆత్మబద్ధ సంబంధం కాదు, అది శరీరబద్ధ సంబంధం. ఎటువంటి వారినైనా క్షమించగలుగుతారు, దగ్గర దిగలుగుతారు. క్షమ అనేది అన్నిటికన్నా గొప్ప గుణం. మనం ఇంకోళ్ళని క్షమించామనుకోండి, మనల్ని అందరూ క్షమిస్తారు. మనం ఇంకోళ్ళని క్షమించకుండా ఇంకోళ్ళు మనల్ని క్షమించారు. ఈ సంసారంలో వచ్చిందే, ఈ పుట్టుక వచ్చిందే క్షమను డెవలప్ చేసుకోవడం కోసం. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉండాలంటే ఒకరినొకరు క్షమించుకోవాలి, లేకపోతే వేలెత్తి చూపిస్తుంటే ఒకరినొకరు కలిసి ఉంటారా? క్షమ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అది నేర్చుకోవడం కోసమే ఈ నాటకాలన్నీ, ఈ జన్మ పరంపరలన్నీ. నేను నిన్ను క్షమించాలి, నువ్వు నన్ను క్షమించాలి. అంటే ఇప్పుడు మీరు నాటకం అన్నారు, షేక్స్పియర్ చెప్పినట్లుగా ఎప్పుడు ఈ జీవితం ఒక నాటకంగానే భావిస్తూ ఉంటారా మీరు? జీవితం ఎప్పుడు నాటకమే. షేక్స్పియర్ చెప్పినా చెప్పకపోయినా, అన్నమాచార్య చెప్పినా చెప్పకపోయినా, జీవితం ఎప్పుడు నాటకమే. ఈ నాటకం కోసం మనం ఎన్నోసార్లు పుడుతుంటాం. నాటకం అంతా రంజుగా ఉంటుంది కనుక. ఎన్నో జన్మలు, ఎన్నో నాటకాలు, అన్నీ నాటకాలే. ఆత్మకి నాటకం అంటే భలే ఇష్టం, అందుకే జన్మ తీసుకుంటుంది. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వవా, ఇంకో జన్మకి వెళ్తాను, ఇంకో నాటకం వేస్తాను స్వామి అంటే, ఓకే తీసుకోనైనా ఇంకో జన్మ తీసుకో అంటారు. నానాటి బ్రతుకు నాటకం, కానక కన్నది కైవల్యం. మనకి నాటకంలో వస్తాము, కైవల్యం కావాలి. నీకు బాగా ఆకలి లేకపోతే నువ్వు భోజనం రుచిగా ఉంటుందా? ఉండదు స్వామి. ఆకలి తెప్పించుకొని తర్వాత మళ్ళీ భోజనం చేస్తే బాగుంటుంది. భోజనం మీద భోజనం ఎవడో చేస్తాడా? ఆకలి కరలాడితే ఆ భోజనం రుచిగా ఉంటుంది. ఇది నాటకం అంటే. ఈ నాటకంలో ఫస్ట్ బాధలన్నీ వస్తాయి, తర్వాత రుచికరమైన భోజనం కూడా వస్తుంది. అప్పుడు భోజనం తీయగా హ్యాపీగా ఉంటుంది. ఆ దుఃఖం లేకపోతే, ఆకలి లేకపోతే ఆ భోజనం రుచిగా ఉండదు. 1990 తర్వాత మీకు ఎప్పుడైనా విరక్తి కలిగిందా స్వామి? దేని మీద? దేని మీదైనా బాబు, మనకి విరక్తికి చుక్కెదురున్నాయన. మనం రక్తి అంతా, నో విరక్తి. చాలా బాగుంది స్వామి. ఈ మూగజీవుల ఆక్రందనను విని మీరు భూమి మీదకి వచ్చారు. మరి ఇక్కడేదో పాములు తిరుగుతున్నాయని ఎవరో అడిగితే, అవి ఉన్న చోటికి మనం వచ్చాము, మనం ఉన్న చోటికి అవి రాలేదు అని అడిగారు అని చెప్పారు మీరు. అంటే ఒకసారి మీరు మీ అంటే నేను నడుస్తున్నాను, చిన్న పూసలది, చిన్న పాములు అంటే వెళ్తుంది, అదిగో జాగ్రత్త అని నాకు చూపించి మరీ ముందుకెళ్ళారు. అంటే ఎప్పటికప్పుడు మీ ఎవరిని చూస్తుంటే ఒకవైపు ముచ్చట కలుగుతుంది, మరొక వైపు మీ ఎరకకు ఆనందం కలుగుతుంటుంది, మరొక వైపు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎలా స్వామి ఇది? ఇంత ఎరుక, ఇంత నిత్య జాగరూకత? నాకు ఎరుక లేదు, కానీ నీకు ఎరుక ఉన్నట్టు నీకు ఫీలింగ్ ఇప్పించాను అంతే. మేము నమ్మాలి స్వామి ఇది? నా మాట నమ్మవుతూ ఇంకెవరి మాటలు నమ్ముతావా నువ్వు? మీకున్న శక్తులను మీరు ఎప్పుడు ఒప్పుకోరా? కామన్ సెన్స్, అది నా శక్తి, నేను ఒప్పుకుంటున్నాను. నేను అనుకుంటాను మీకు చాలా గొప్ప 3rd and 4th ఐస్ ఉన్నాయని. ఒక 4-5-6 సంవత్సరాల కింద నేను ఒంగోలులో ఉన్నాను. తెల్లవారుజామున నాకు బాగా ఆస్తమా వచ్చింది. 2 గంటల సేపు బాధపడ్డాను. 7-7:30 ప్రాంతంలో పెద్ద పోస్ట్ ఉంది. మీ పోస్టర్ వైపు చూస్తూ కూర్చున్నాను. మీ నుంచి ఫోన్ వచ్చింది. మీరు సింగపూర్లో ఉన్నారు. ఇప్పుడు ఏమయ్యా మారం, ఏంటి అలా గుర్తు చేసుకుంటున్నావు అన్నారు. ఎలా సాధ్యమవుతుంది? నువ్వు నన్ను గుర్తు చేసుకుంటావన్న ఆశతో, ఆ ఊహతో అది చెప్పాను అంతే నాయన. కోట్ల మంది ఉంటారు స్వామి, నేనే గుర్తు రాలేను. చూడు, నా టైం పడిపోతే ఎవరికొకటి ఫోన్ చేస్తుంటాను ఆయన. ఆ రాయి ఎదుర్కొస్తే అది వచ్చింది నీకు తగ్గింది, నేనేం చేయను దానికి. మీరు ఏదో ఒప్పుకోరు స్వామి. ఎప్పుడు ఏదో ఒక పని, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపల ప్రతి నిమిషాన్ని మీరు పూర్తి సద్వినియోగం చేస్తారు. ఇది కరెక్ట్. ఒక నిమిషం ఛాన్స్ ఉంది అనుకోండి, ఒక పుస్తకం తీసి చదువుతారు. కారులో వెళ్తుంటే కూడా ఎవరికొకరికి ఫోన్ చేయమని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా లేదనుకుంటే మీరు కారులో మ్యూజిక్ తప్పకుండా చక్కగా వింటారు. అంటే మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు తప్ప మీరు మాట్లాడుతున్నా
మీరు ఎవరైనా పక్కన వాళ్ళను తిట్టినా కొట్టినా ప్రశంసించినా మీరు ప్రతి మూమెంట్ను నేను దగ్గర ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశాను. ఎప్పటికప్పుడు మీ చర్యల్లో నిత్య నూతనత్వమే కనపడుతుంది. ఎలా సాధ్యమవుతుంది అది? నా సమయాన్ని నేను వినియోగించుకుంటున్నాను 24 గంటలు, నిద్రపోయే సమయం తప్పితే మిగతా అంతా కూడా నేను ఉపయోగించుకుంటాను. అది నా యొక్క గుణం. ఇది అందరూ నేర్చుకోవాలి. ఎవరు సమయాన్ని వృధా చేయకూడదు, గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోకూడదు. ఇది వెరీ ఇంపార్టెంట్. మీకున్న కళలలో మీకు ఆహారం చేసి అందరికీ పెట్టడం అనేది చాలా గొప్ప కళ. అది అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు చదువుకున్నప్పుడు వంట అలవాటైందా స్వామి? మా పేరెంట్స్ బోధనలో ఉండేవారు, మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం కనుక వండుకుని తిని కట్టుకుని స్కూల్కి వెళ్ళాలి. అది అప్పటి నుంచి అలవాటైంది వంట వండుకోవడం. కర్నూలు పిరమిడ్ 1990-91 ఆ ప్రాంతంలో మొదలై పూర్తయింది. ఇప్పుడు మహేశ్వర మహాపిరమిడ్, వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఇన్ని మెట్లు, ఇన్ని అంచెల్లో పెద్ద పిరమిడ్లు ఒక 100, మధ్య పిరమిడ్లు ఒక 1000, చిన్న చిన్న పిరమిడ్లు ఒక 10,000 ఇంకా పైనే ఉంటాయేమో. వీటన్నిటినీ చూస్తూ ఉన్నప్పుడు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ధ్యాన మందిరాలన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆశ ఇంకా పెరిగిపోయి మొత్తం ప్రపంచంతో అయిపోవాలనిపిస్తుంది. నేనేం చేయను దానికి. ఏదో ఆశ. బుద్ధుడు ఆశ దుఃఖానికి దారితీస్తున్నా కూడా మనం ఇంకా ఆశపూర్తం అయిపోయాం. ఇంకా కావాలి, ప్రపంచం అంతా కావాలి. దురాశ స్వామి, ఇది అంతే. ఏం చేయమంటావు? కట్ చేయమంటావు దురాశని? అన్నిటికీ ఇట్లే చెప్తారు. మీ దాంట్లో మీ గొప్పతనం ఏమైనట్లుగా చెప్తారు మీరు. పిరమిడ్ నేను కట్టించలేదు, అందరూ ప్రజలంతా కలిసి కట్టించారు. నేను నాకు డబ్బులే లేవు కట్టించడానికి. స్తంభం మీరు డబ్బున్నవాడు కడుతుండా? అదే విచిత్రం, డబ్బు లేదు తెచ్చుకొచ్చి కూర్చోబెడతారు. 2018 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో నువ్వు ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాయి అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేనేం చేయాలి? నేను ఊరుకు నా ఇలాంటి పర్సనాలిటీ ఊరికే కూర్చోదు. నేనేం చేయాలి నాకు అర్థం కాలే. అక్కడెక్కడ నాకు చేసే పని కనపడలే. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఈ పని నాది నాకు అనిపించింది. మిమ్మల్ని అడిగి ఈ పని లాస్ట్ ఇయర్ టేకప్ చేయడం జరిగింది. అంటే మీరు ఒక వ్యక్తిని గుర్తించి మరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ విద్య, ఈ కళ ఎలా సాధ్యం? ప్లాట్ఫామ్స్ వస్తాయా మీకు? చూడబ్బా, నాకు కనపడిన ప్రతి వాడిని ఎలా కొలగొట్టాలో నేను చూస్తుంటాను అంతే. వాడిని నేను ఉపయోగించుకోవాలంతే. ఏ విధంగా ఉపయోగించుకోవాలో చూస్తాను. నా బాధ నిన్ను నువ్వు రక్షించుకోవాలి. అసలు నువ్వు రక్షించుకోకుండా ఉన్నావు, నాకు అడ్డంగా దొరికిపోయావు. బాగుంది స్వామి. మీరు దేనికి తొందరపడరు స్వామి. ఎప్పుడు దేని గురించైనా సరే తొందరపడరు. తొందరపడ్డారా అది పూర్తి వరకు వదిలిపెట్టారు. ఎంత సహనంతో, ఎంత ఓర్పుతో ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు. ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను. ఇప్పుడు పిరమిడ్ పూర్తి కాలేదనుకో, ఈ జన్మ పోయిన శరీరం అనుకో, ఇంకో జన్మ అయితే మళ్ళీ దీన్ని పూర్తి చేస్తాను. ఇప్పుడు పూర్తి చేస్తాం స్వామి. ఇప్పుడు ఈ పని మీకు ఎలా అనిపిస్తుంది స్వామి? పని మొదలుపెట్టిన తర్వాత అది జరిగి తీరాలి, పూర్తి అవ్వాలి. ఎంత సమయమైనా నాకు అనవసరం, కానీ జరిగి తీరాలి. అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు జరుగుతున్న మహేశ్వర మహా పిరమిడ్ ఆధునీకరణ, సుందరీకరణ మీరు ఈ వర్క్ సాటిస్ఫై అయ్యాయా? బ్రహ్మాండంగా ఉంది. ఇంతకన్నా ఏం కావాలి? మీకు చాలా నమస్కారాలు. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ధన్యుని స్వామి. మరి ఇక్కడ మనం 1,70,00,000 రూపాయలు పెట్టి బయట పిరమిడ్ షీటింగ్ వర్క్, వాటర్ ప్రూఫింగ్ వరకు దాదాపు పూర్తి చేశాం. ఒక 15 రోజుల లోపల మిగిలిన వర్క్ పూర్తవుతుంది. లోపలేమో ఒక అనన్య సామాన్యమైన పని. అది స్ట్రక్చర్ని అంతా తుప్పు తీసి వాటి వెల్డింగ్లు చేసి మొత్తం 52,000 అడుగులు బండలేవి కింద పడకుండా వెల్డింగ్ చేసి పెయింట్ చేశాం. ఇప్పుడు ఒక 15 లక్షల రూపాయలతో సైలెంట్ జోన్ చేయాలి. ఆ పని మొదలవుతుంది. ఒక 2 monthsలో పూర్తవుతుంది. మరి లోపల అతి ముఖ్యమైన పనులు ఉన్నాయి స్వామి. ఒకటేమో సౌండ్ ప్రూఫింగ్ వరకు, రెండవది వరల్డ్ క్లాస్ సౌండ్ సిస్టమ్, మూడవది బెస్ట్ లైటింగ్, నాలుగవది ఫాల్స్ సీలింగ్, ఐదవది ఫ్లోరింగ్ని అద్భుతంగా డైమండ్ పాలిష్ చేయించడం. ఈ పనులకి ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది స్వామి. నీకు 20 కోట్లు వస్తాయో? మీరు ఇంత ఇన్స్పిరేటివ్గా
ఇంత ఆశాజీవిగా మీరుంటూ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ ఇన్స్పిరేషన్తో మేము ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాం స్వామి. మీకు కోట్ల నమస్కారాలు స్వామి. మీరు చెప్తారు కదా పరిప్రశ్న గురించి, గురువుని ఎలా సేవించుకోవాలి అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వినయంతో కూర్చుని ప్రశ్న వేయాలి అని చెప్తారు కదా. అటువంటి అవకాశం మీరు మా అందరికీ ఇస్తారు స్వామి. మా అందరికీ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మమ్మల్ని ప్రోత్సహిస్తారు, పని జరిగేట్లు చూస్తారు, మళ్ళీ చెప్పకుండా డబ్బులు ఇప్పిస్తారు. నేను పలాంది చేశాను అని ఎక్కడా ఒప్పుకోరు, పలాంది చేశాను అని అంగీకరించరు, ఎక్కడా మీ గురించి మీరు ప్రశంసించుకోరు. ఎలా సాధ్యం స్వామి? ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి తనని ఎవరైనా ప్రశంసిస్తే బాగుంటుంది. నేను గత జన్మలో నీ దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను అవి. నువ్వు ఒప్పుకోవు, నేను ఒప్పుకుంటున్నాను స్వామి. మేమందరం కూడా మీరు సెలెక్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళమైన స్వామి. ప్రతి ఒక్క జన్మ అందరిది సెలెక్ట్ చేసుకుని వస్తారు. అంతా తెలుసు వాళ్ళకి. పుట్టే ముందర ఏమేమి ఉంటే అంతా, ఎలా జీవిస్తారు, ఏమేమి చేస్తారు, ఏమేమి చేయరు, అన్నీ అందరికీ తెలిసే వస్తారు అందరు. తెలియకుండా ఏ జీవి రాడు, ఏ మనుషుడు పుట్టడు. అంత ప్రణాళికలతోనే వస్తారు. ఏ ప్రణాళిక అయితే వాళ్ళకి బెస్టో ఆ ప్రణాళికలు తీసుకుని వస్తారు. అందరూ ప్రణాళికలతోనే వస్తారు. ఇక్కడ కాస్త ఇన్స్పిరేషన్ ఇస్తే చేసేస్తారు. ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చే బాధ్యత నాది. పిఎంసి గురించి చెప్పండి స్వామి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే, వేదాల్లో సామవేదాన్ని నేను అన్నాడు, ఋషులలో భృగు మహర్షిని నేను అన్నాడు, పర్వతాల్లో మేరు పర్వతాన్ని నేను అన్నాడు, పాములలో వాసుకుని నేను అన్నాడు, ఋతువులలో వసంత ఋతువుని నేను అన్నాడు, పాండవుల్లో మధ్యముని నేను అన్నాడు, మునులలో నారదముని నేను అన్నాడు. ఇలా రకరకాలు చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, అన్ని ఛానల్స్లో నేను పిఎంసీని చేయాలని చెప్తున్నాడు. సో దేంట్లో ఏది బెస్ట్ అయితే అది నేనే విభూతి యోగం. మిగతా ఛానల్స్ అన్నీ ఒక ఎత్తు, సత్యభామ లాంటివి, మన పిఎంసి తులసిదళం రుక్మిణి లాంటిది. బాగుంది స్వామి. ఎక్కడ సత్యభామ, ఎక్కడ తులసిదళం రుక్మిణీదేవి. గ్రేట్ స్వామి. మంది తులసిదళం ఛానల్, మంది రుక్మిణీదేవి ఛానల్, పిఎంసి. 1980లో మీకు ఈ మూమెంట్ ఇంత గొప్పది అవుతుంది అనిపించింది ఆ స్వామి? మన అది మూమెంట్ అని ఐడియా లేదు నాకు. నా చేయవలసిన పని నేను చేయాలి అంతే స్వామి. అందరినీ పీకు తిండమే నా పని, అది చేస్తాను. అందరినీ సరైన దారిలోకి తీసుకొస్తున్నారు. నేను మా ఆఫీస్లో కింద అందరికీ స్కూటర్లు పెట్టి పైకి లిఫ్ట్లో పైకి ఎక్కాలి స్వామి. అందరూ టకటక పరిగెత్తుంటారు లిఫ్ట్లో ఒక 10 మంది 15 మంది ఉంటారు. నన్ను చూశానుకో వాళ్ళందరికీ భయం వేస్తుంది. నేను ఒక్కొక్కరిని పట్టుకుని వాడు జంజన్ కోయడము, గుండు చేసుకుంటే తిరుపతికి వెళ్ళి వచ్చావా, దేవుడు కనిపించాడని అడగడం, వాడి ప్రాణాలు తీసుకుంటాను కనుక నన్ను చూస్తే అందరికి భయం. వాళ్ళని తిడతాను, వాళ్ళని హేళన చేస్తాను. ఎందుకు వచ్చింది ఇదంతా అంటే మీరు ఈ ఉద్యమాన్ని ఇంత గొప్పది అయినప్పుడు అని అన్నాం అనుకున్నాం. ఉద్యమం ఏం కాదు, అంతే. నా టీచింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంతే. ఆఫీస్లో ఉండే ప్రతి ఒక్కరికి నా పని పూర్తి చేసుకుని, అంటే 8 గంటలు చేయవలసిన 3 గంటలు చేసేసుకుని మిగతా 5 గంటలు అందరిని పోయి సతాయించేవాడిని. 1976కు ముందు మీకు భక్తి ఏం లేదా? భక్తి ఎప్పుడు లేదబ్బా, చిన్నప్పటి నుంచి లేదు. రిచువల్స్ ఉన్నాయి. గుడికి వెళ్ళడం, కాసేపు కూర్చోవడం, రావడము, అది దట్స్ ఓకే. కల్చర్ ఆ కల్చర్లో పుట్టి పెరిగాం కదా. పిరమిడ్ మాస్టర్లను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఒక పిరమిడ్ మాస్టర్ని చూసినప్పుడు వాడి గత జన్మలని కనబడతాయి. ఎన్ని జన్మలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ అయ్యాడని చెప్పేసి. అన్ని కష్టాలు పడకపోతే, అంత జ్ఞానం సంపాదించకపోతే ఈ పిరమిడ్ మాస్టర్ అయ్యేవాడు కాదు. ఒక ఎవరెస్ట్ ఉందనుకో, పర్వతం, ఎవరెస్ట్ పర్వతం మీద నేను కూర్చున్నా అనుకో, నా దగ్గరికి ఎవడు వస్తాడు చేతులు కలపడానికి? ఎవరెస్ట్ ఎక్కగలిగినవాడు వస్తాడు. అంటే కనుక నా దగ్గర ఎవరు వచ్చినా, పిరమిడ్ మాస్టర్ ఎవరు చూసినా, ఓహో ఇంత ఎవరెస్ట్ ఎక్కువ వచ్చాడు కదా అని నాకు అనిపిస్తుంది. గ్రేట్ స్వామి. ప్రతి పిరమిడ్ మాస్టర్ని చూసినప్పుడే నాకు అదే అనిపిస్తుంది. ఓహో ఇంత పెద్ద ఎవరెస్ట్ ఎక్కువ వచ్చాడు కదా నా దగ్గర, లేకపోతే నా దగ్గర ఎలా వస్తాడు? ఎంత కష్టం నా దగ్గర రావడం, నా దగ్గర ఉండడం ఎంత కష్టము, నా దగ్గర రావడం ఎంత కష్టము. అంత ఎవరెస్ట్ ఎక్కి వచ్చాడు నా దగ్గర కూర్చుని హాయ్ బాస్ అంటే ఎంత గొప్ప విషయం అది. అలా అనిపిస్తుంది నాకు. మీ పట్ల మీ అభిప్రాయం? దొంగ బతవ. మిమ్మల్ని గురించి మీరేమనుకుంటారు? దొంగతనం బాగా చేస్తున్నాడు అనుకుంటా. మీరు ఇట్లా సమాధానాలు చెప్తే ఎట్లా స్వామి? అంటే నీ అనుకున్నాను నేను చెప్పాలా నాయన?
ఎందరో ఇళ్లలో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడి పటాల పక్కన మీ పటం ఉంటుంది. దేవుడు పెట్టిన నైవేద్యం మీకు పెట్టడం ద్వారా నేను ఎన్నో ఇళ్లలో చూశాను. వెంకటేశ్వర స్వామి మంగళారతి ఇస్తే మీకు కూడా కలిపి మంగళారతి ఇవ్వడం నేను చూశాను. అంటే ఒక ప్రత్యక్ష పరమేశ్వరుడుగాను. ఒకప్పుడు కంచి పరమాచార్య చంద్రశేఖర్ సరస్వతిని నడిచే నారాయణుడు అని పిలిచేవాళ్ళు. ఆయన అడుగు ఇలా నడిస్తే చాలు అనుకునేవాళ్ళు. ఆ విధంగా పోలిక కాదు కానీ ఒక ప్రత్యక్ష పరమేశ్వరుడు అనుకుంటారు మిమ్మల్ని. నాకేం అభ్యంతరం లేదు, ఎవరిష్టం వాడిది. ఇది బాగుంది సార్, ఇది బాగుంది. అంటే ఇది ఆరాధన అని నేను అన్నాను కానీ వాళ్ళు మీ మార్గదర్శకత్వంలో ముందుకు వెళ్తూ తమ జీవితాలని సరి చేసుకుంటూ తమ కుటుంబాలను కాపాడుకుంటూ ఉన్నప్పుడు ఆ భగవంతుని మీలో చూస్తూ ఆ పని చేస్తూ ఉన్నారు. నాకు అర్థమైంది. కరెక్టే. ఈ 3 నెలలు మార్చి 21 నుంచి మీరు ఇంట్లో ఉన్నారు. మార్చి 21 నుంచి అంబర్పేటలో మీ ఇంట్లో ఉన్నారు. ఈ 3 నెలలు మీరు ఫుల్ డే బిజీగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా బిజీగా ఉంచుతూ ఉన్నారు. ఈ కరోనా కారణంగా మరి కరోనాకు నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే మనం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేము ధ్యానం చేస్తున్నాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చైనాను భయపడి మాంసాహారం మానేసినాము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి కరోనా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఎంతో సపోర్ట్గా ఉంది అని నాకు అనిపించింది. స్వామి కామెంట్ ప్లీజ్. ఇప్పుడు మన పని తేలికైపోయింది. ఎన్ని రోజులు తిరిగి ఫలితాన్ని సాధించాం, మీరు తిరగకుండా ఫలితాన్ని సాధిస్తున్నాం. ఈ సంవత్సరం అంతా కరోనా ఇలానే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా. సో అందరం ఈ కరోనాకి అలవాటు పడిపోయి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకుని ఇంట్లో ఎక్కువగా కూర్చుంటూ, ఎక్కువ స్వాధ్యాయం చేస్తూ, ఎక్కువ సజ్జన సంగతి చేస్తూ, ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండడానికి గొప్ప అవకాశం ఉంది. అందరూ అదే చేస్తున్నారు. ఇప్పుడు మనం తిరగకుండానే సాధిస్తాం, ఒక పిఎంసి ద్వారానే సాధిస్తాం అంతా. కుటుంబ వ్యవస్థ గురించి చెప్పండి. అందరూ కుటుంబంలోనే ఉండాలి, ఎవరు సన్యాసం తీసుకోకూడదు. సన్యాసంలో తీసుకుని నువ్వు ఏది సాధించాలని అనుకుంటున్నావు అది కుటుంబంలో ఉండే సాధించాలి. నువ్వు ఏ దేశంలో పుట్టావో ఆ దేశంలోనే ఉండాలి. మిగతా దేశాలు తిరిగి రావచ్చు, కానీ తిరిగి మళ్ళీ నీ దేశానికి నువ్వు రావాలి, అక్కడే స్థిరపడాలి. నీ దేశం యొక్క రుణం తీసుకోవాలి, నీ కుటుంబం యొక్క రుణం తీసుకోవాలి. ఎవరో తల్లిదండ్రులు అయితేనే నువ్వు పుట్టావు, మరి ఆ కుటుంబంలో ఉండాలి, నువ్వు ఆ కుటుంబాన్ని చూసుకోవాలి. నువ్వు ఏ దేశంలో పుట్టావో ఆ దేశాన్ని చూసుకోవాలి. ఒక భార్య ఒక భర్తతో ఎలా వ్యవహరించాలి, ఒక భర్త తన భార్యతో ఎలా వ్యవహరించాలి? ఇద్దరు ఫ్రెండ్స్లా జీవించాలి. నో భర్త నో భార్య, రాంగ్ అది. పైలోకాల్లో భర్తలు భార్యలు లేరు, ఫ్రెండ్స్ ఉన్నారంతే. అదే స్థితి ఇక్కడ కూడా రావాలి. ఆ స్థితి ఇక్కడ సంపాదించుకుంటే మళ్ళీ పుట్టక్కర్లేదు, పాఠాలు నేర్చుకున్నట్టు లెక్క. లేకపోతే నేనే భర్తను నేను భార్యను అనుకుంటే నువ్వు పాఠాలు నేర్చుకోలేదు, ఇంకా మళ్ళీ పుడుతుంటావు అవే పాఠాలు నేర్చుకోవడం కోసం. ఇది మీ ఆఖరి జన్మ స్వామి? ఎవరిది ఆఖరి జన్మ కాదు స్వామి. నేర్చుకున్న తర్వాత, నేర్చుకునే జన్మలు అయిపోయిన తర్వాత నేర్పించే జన్మలు వస్తాయి. నేర్చుకునే జన్మలకు ఆఖరి జన్మలు ఉంటాయి, నేర్పించే జన్మలకు ఆఖరి జన్మల్లో ఉండవు. నేర్పించే జన్మలకు ఆఖరి జన్మలు. బాగుంది స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. అయ్యా, కృతజ్ఞత. థ్యాంక్ యూ నాయనా.